హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎలా తెలుసుకోవాలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, మొబైల్ నెంబర్ని ఎలా లింకప్ చేసుకోవాలా అనేది చాలా వీడియోస్ డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆధార్ కార్డ్ ఓపెన్ చేస్తే మొబైల్ నెంబర్ మనకి లాస్ట్ 3 డిజిట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ ఫుల్ డీటెయిల్స్ని ఎలా కనుక్కోవాలనేది అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదైనా బ్రౌజర్ లేకుంటే సెర్చ్ బార్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సెట్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మన డెస్క్టాప్ వ్యూ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను డౌన్లోడ్ ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది కానీ ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చెక్ ఆధార్ వ్యాలిడిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మన మొబైల్ నెంబర్ ఏ నెంబర్ ఇచ్చామనేది తెలుస్తుంది. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఆధార్ డీటెయిల్స్ అనేది వచ్చాయి. ఏజ్ బ్యాండ్, జెండర్, స్టేట్ అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే కనబడుతుంది కదా. ఇప్పుడు మన ఏపీ స్టేట్ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది మొబైల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలనేది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. డెస్క్టాప్ సెట్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఓపెన్ అయిన తర్వాత దీన్ని లాగిన్ కానీ ఫ్రెండ్స్. ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఈ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ కాండి. నేను ఆల్రెడీ ఇది ఎలా రిజిస్టర్ కావాలనేది ప్రీవియస్ వీడియో చేశాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ పైన క్లిక్ చేయండి. మన మెయిల్ ఐడికి ఒక కోడ్ అనేది వెళ్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ కానీ ఫ్రెండ్స్. వచ్చేసింది చూడండి మన కోడ్. ఈ కోడ్ని కాపీ చేసుకునేసి పేస్ట్ చేసి సైన్ ఇన్ ఫ్రెండ్స్. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా సర్వీస్ అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ మీ సేవ సర్వీసెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మన ఆరోగ్యశ్రీ చేసుకోవచ్చు, ఆరోగ్యశ్రీ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ రేషన్ కార్డ్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి రెవెన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రెవెన్యూ పైన క్లిక్ చేసి 7th ఆప్షన్ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇది పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ప్రీఫిల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రీఫిల్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మన మొబైల్ నెంబర్ తెలుసుకోవచ్చు అనమాట. ఇకంటే మన ఫుల్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం ఆధార్ కార్డ్కి లింక్ చేస్తామో ఆ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ఒక ప్రాసెస్ అనమాట ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఆధార్ కార్డ్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ని ఎలా కనుక్కోవాలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.